ప్రభు ఎదురు పడినప్పుడు ఆయన చూసినప్పుడు ఏమైందంటే ప్రభు తనతో చెప్పిన మాటలను పేతురు జ్ఞాపకం చేసుకొని మరి ప్రభు తిరిగి పేతురు వైపు చూస్తాడు. యేసు ప్రభుని పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు పేతురు ఎదురు పడ్డాడు. ఒకసారిగా పేతురు యేసు వైపు చూచి ప్రభు వైపు చూచి ఒక మాట చెప్తాడు, నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని పేతురుకి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ఇంకా ఉండలేకపోయినాడు, తట్టుకోలేకపోయినాడు. వేసి డైరెక్ట్గా కనిపించాడు. ఆ దీన స్వరూపం ఆ యొక్క యేసు ప్రభు యొక్క ఆ దర్శనాన్ని చూసి పేతురు పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడినట్టుగా, తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని సంతాపపడి ఏడ్చినట్టుగా ఈరోజు మనం కూడా ఏడవాలి, మనం దుఃఖపడాలి, మన పాపం విషయమై విలపించాలి, మన పాపం విషయమై మనము దుఃఖించేటువంటి వారంగా ఉన్నారు. పేతురులో పశ్చాత్తాపం వచ్చింది, పేతురులో దుఃఖం వచ్చింది, సంతాపపడి ఏడ్చాడు. కారణం ఏంటంటే ఆయన ఎవరో నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాడు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్పాడు. అంతకుముందు యేసు ప్రభు చెప్పాడా లేదా? పేతురు చెప్తావు, ఈ రాత్రి కోడికి ముందే నువ్వు 3 సార్లు చెప్తావు పేతురు అంటే పేతురు ఒప్పుకోలేదు. కానీ నిజంగానే ఆయన ఎవరో తెలియదని 3 దగ్గర చెప్పాడు. అయితే సంతాపపడి ఏడ్చినాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోవాలి, శిలువలో ఆయన పొందినటువంటి శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెషయాలో ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన శ్రమలు, ఆయన యొక్క శిలువ మరణం నీ కొరకే, నిన్ను రక్షించుట కొరకే, నీ విడుదల కొరకే, నీ యొక్క ప్రాయశ్చిత్తం కొరకే. మరి పశ్చాత్తాప హృదయంతో మనం ప్రభు వైపు తిరిగేటువంటి వారంగా ఉండాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:19 ఉంది, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడి, అమూల్యమైన రక్తం చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారని పేతురు ఆ తర్వాత చెప్తాడు. పేతురు పశ్చాత్తాపడిన తర్వాత చెప్తాడు, అమూల్యమైన రక్తం చేత, నిర్దోషి రక్తం చేత, క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడి, సంఘాన్ని విమోచించాడు, నిన్ను నన్ను విమోచించాడు. కాబట్టి మనం ఆయన వైపు తిరిగి, పేతురులాగా మనం కూడా యేసయ్య వైపు తిరిగి ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలివేసే ఈరోజు ఉన్నటువంటి ఆ పేరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఏదైతే పేతురు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి ఆయన జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి మారు మనసుని ఏడ్చాడో, అలాంటి ప్రలాపము, అలాంటి దుఃఖము నీకు కలగాలి. యెషయా 42:25లో నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను, పడపడికి తూర్పు ఎంత దూరమో ఆయన నీ అతిక్రమాన్ని అంత దూరమో ఉంచు. అయితే పేతురులాగా మనం కూడా ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయన వేడుకున్నప్పుడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రభు మనల్ని, మన పాపాన్ని తుడిచివేస్తాడు, నిన్ను కడుగుతాడు తన పరిశుద్ధ రక్తంతో, అమూల్యమైన రక్తంతో. అందుకే ఆయన ఏమన్నాడంటే బాప్తిస్మం, ఇదిగో లోక పాప భారం మోసుకుపో దేవుడి యొక్క, మన దేవుడు మనల్ని రక్షించేది, మన దేవుడు మన పాపాలను పరిహరించి క్షమించేది. పేతురు పాపాన్ని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఆయన వైపు తిరుగు, మారు మనసుకొని పేతురులాగా మనం కూడా పశ్చాత్తాపడి దేవుడు నిన్ను కూడా కరుణిస్తాడు. కాబట్టి కరుణ కటాక్షము, కనాను స్త్రీకి ఇచ్చిన కరుణ కటాక్షం నీకు కూడా అనుగ్రహించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తన దేవుని సహాయం దయచేయగలగాలి. Amen.